ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తూ కొబ్బరి రైతులను ఆదుకునేందుకు కొబ్బరి చెట్లు ఎండిపోతున్న తీరుపై పవన్ కళ్యాణ్ గారు ఆ రైతులను ఉద్దేశిస్తూ ఆయన అయితే మాట్లాడినటువంటి కామెంట్స్ అయితే తెలంగాణలో దీనిపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ని ఈ యొక్క తెలంగాణలో తిరగనివ్వం, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వండి ఒక పక్కన, తెలంగాణ సంబంధించినటువంటి మంత్రులే మాట్లాడడం కూడా ఒక పక్కన, తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపై కామెంట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా జనసేన నాయకులు కూడా దీనిపై పక్కన కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్కి అయితే మొత్తం ఏపీలో కూడా మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ప్రస్తుతం దీనిపై జరిగినటువంటి కామెంట్స్పై మాట్లాడేందుకు ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు అలాగే డిసిసి చైర్మన్ తుమ్మల బాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జరుగుతున్న కామెంట్స్ ఏ విధంగా చూడాలి? వాళ్ళ తెలంగాణ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్ని ఏ విధంగా చూడాలి? అంటే సినిమాలు ఆడనివని ఒక పక్క చెప్పుకొస్తున్నారు, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కూడా ఉండకూడదని ఒక పక్క చెప్తారు. ఈ కామెంట్ని ఎలా చూడాలి? ఇది అన్నట్టు తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఎవరైతే రాజకీయంగా వెనకబడిపోతూ ఉన్నారో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయంగా ప్రజల్లో కనుమరుగైపోయే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడి తద్వారా మళ్ళీ లైమ్లైట్లోకి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నవారు మాట్లాడే మాటలు తప్పించి, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక రాష్ట్రాన్నో ఒక జిల్లానో యూనిట్గా చేసుకుని మాట్లాడేటువంటి మనిషి కాదు. ఆయన దేశభక్తుడు. దేశం ఒక యూనిట్గా చేసుకుని మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. దేశ ప్రజలందరూ కూడా బాగుండాలి, దేశం అభివృద్ధి చెందాలి, దేశంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశ ప్రజలందరూ బాగుండాలని కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో తెలంగాణ ఒక రాష్ట్రం, భారతదేశంలో లేని రాష్ట్రం కాదు తెలంగాణ. భారతదేశ యావత్తు, భారతదేశ ప్రజలు కానీ భారతదేశ యువత కూడా మరి నైపుణ్యాలతో ఉండాలని కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా తెలంగాణ కోసం మాట్లాడుకోవలసి వస్తే వారు ఏదో తెలంగాణ వారిని ఏదో అన్నట్టు వారి మాటలను వక్రీకరించి మాట్లాడేటువంటి నాయకులకి ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వారికి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. నాకు తెలంగాణ జన్మనిస్తే ఆంధ్ర పునర్జన్మనిచ్చినటువంటి ఒక మాట మాట్లాడినటువంటి మాటలు మీరు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా తెలంగాణ మేధావులన్నా, తెలంగాణ కవులన్నా, తెలంగాణ పాట గేయమైన మరి పవన్ కళ్యాణ్ గారికి అమితమైనటువంటి ఇష్టం. తెలంగాణ ఆట పాట మరి మెచ్చుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి అనేటువంటిది తెలంగాణ ప్రజలే అర్థం చేసుకున్నారు. గతంలో ఎవడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాగినట్టే ఎవడో ఒకడు ఎలాగో వాగాడు. వాగితే అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి తెలివైనటువంటి యువత అర్థం చేసుకుని ఒక బాధేస్తే నోరు మూసుకుని ఇంట్లో పడి ఉన్నాడు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ప్రేమించేటువంటి యువత అనేక మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు. పవన్ కళ్యాణ్ గారికి అమితమైనటువంటి అభిమానులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు పిచ్చిగా వాగితే మరి రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో మాట్లాడే మాటలల్లో రాజకీయంగా అతపాతాలకు పోయేటువంటి అవకాశాలు మీరే వెతుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మీరు కబడ్దారంటున్నారు. మీరు ఒక్క నోరు కబడ్దారంటే 1,00,000 నోర్లు మిమ్మల్ని కబడ్దారనేటువంటి సైన్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలోనే కాదు, యావత్ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వారందరూ కూడా మీ మాటలకు మీ అందరూ మనస్తాపం చెందుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో 1-2 సార్లు చూసి మీరు మాట్లాడాలనేటువంటిది మరొకసారి హెచ్చరిస్తూ, ఏదో దిష్టి అనేటువంటి అందరూ బోలెడు మంది వివరణ ఇచ్చారు. మీ అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడే నా దిష్టి తగిలింది అనేటువంటిది అంటూ ఉంటారు తల్లి తండ్రి కూడా. ఈ దిష్టి అనేటువంటిది అదేం బూతు మాట కాదు, ఎవరిని కించపరిచేటువంటి మాట కాదు. అది ప్రేమపూరితమైనటువంటి పదాల్లో అది ఒక పదం తప్పించి దీన్ని తప్పుగా వక్రీకరించవద్దనేటువంటిది తెలంగాణలో నీచ రాజకీయం చేసేటువంటి నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంటే నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దిష్టి అనే పదం ఒక మంత్రిగా ఉండి మాట్లాడడం సరైనది కాదని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఏమండి, అతను నాకే తెలియదు, పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. అతను ఏదో సినిమాటోగ్రఫీ మంత్రి అని చెప్పాడు. సినిమాటోగ్రఫీ మంత్రి అని అతను చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అది అతని పరిపాలన. అతనికి అక్కడ కాంగ్రెస్లో సరైనటువంటి స్థానం లేదు. ఎందుకంటే ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న తమ్ముడో పార్టీలో అన్నయ్య పార్టీలో ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళకి తెలియదు. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా వారిని నమ్మటం లేదు.
ఎప్పుడు కిరణ్ కుమార్ మన రేవంత్ రెడ్డిని ఎప్పుడు దింపేయాలి ఎప్పుడు దింపేయాలి గద్దెననేటువంటి లిస్టులో ఏదో ఒకడో దాని గురించి ప్రజల్లో ఏదో మైలేజ్ వస్తుంది, తెలంగాణ గురించి నేను ఒకడనే పోరాడాను అనేటువంటి విధానం మీద ఏదో ఇతను ఒకడే పోరాడలేదు, అనేక మంది ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ప్రత్యేకంగా విడిపోవడం మీ అందరూ ఒప్పుకుంటేనే మీకు తెలంగాణ వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అందులో అనేక మంది ఆంధ్ర నాయకులు కూడా. సరే ఇది ఎందుకు అన్ని రాష్ట్రాల్లో విడిపోయి కలిసి ఉండాలనేటువంటి తపంతో ఆంధ్ర నాయకులు ఉన్నారు తప్పించి ఎవరో పాడైపోవాలి అనేటువంటిది. విడిపోయి అందంగా ఉండాలి. అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు కుటుంబం పెరిగి కొలిది విడిపోతారు, విడిపోయి ఎవరి రాష్ట్రాలు పంచుకుంటారు. అలాగే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది తప్పించి అందరూ ఎప్పుడు అన్నదమ్ములాగా తెలుగువారు అందరూ ఒక అన్నదమ్ముల్లా ఉండాలనే పవన్ కళ్యాణ్ గారి యొక్క భావన. సినిమాలు ఆడనేమని కూడా చెప్పుకొస్తున్నారు. సినిమాలు ఆడేవాడండి, ఆడనేకపోతే ఆడేవాడా? సినిమా ఆడనేకపోతే ఆడు ఒకటి ఎక్కడ తీసి చూస్తాడు. మేము మరీ పట్టుదల వస్తే ఒకసారి చూసి 100 సార్లు చూస్తాం మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఆడేవాడు సినిమా అంటే రాజకీయ నాయకులు చూసి కాదు, ఇప్పుడు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. సినిమా అభిమానులు తాళ్ళు పెట్టి కడితే అమ్మరు, ఆగరు. ఫస్ట్ 1000 రూపాయలు టికెట్ పెట్టుకో అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అదే. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనిపై అయితే వివాదం అవుతుంది. దానికి సంబంధించిన తెలంగాణ నాయకులకైతే ధీటుగా ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అందులో జనసేన సంబంధించినటువంటి నాయకులు దీనిపై భారీగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జరిగినటువంటి కామెంట్స్, అలాగే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ మైలేజ్ కోసం కూడా పవన్ కళ్యాణ్ అయితే వాడుకున్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ వాడుకుంటే ప్రజలే అక్కడ ఉన్నటువంటి యువత కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ కోసం చెప్తే అతల పాతాలను కూడా పోతారంటూ కూడా ఈ సందర్భంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అంటూ ఇష్టపడిన వారు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఉండరు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇష్టపడతారు. తెలంగాణలో అందుకే అభిమానులు ఉన్నారు. సినిమాలు ఆపనీయకపోవడానికి కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. అలాగే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైనారో కోమటిరెడ్డి కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి కామెంట్స్ చేసి, అలాగే ఏదైతే కొబ్బరి చెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే దృష్టి తగిలిన విషయం ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాడతాం. ఆ విధంగానే రైతులను ఆదుకోవడం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం, ఈ విధంగా చేసి వాళ్ళంతా కూడా రాద్ధాంతం చేస్తూ ఇటువంటి తెలుగు రాష్ట్రాల్లో గొడవలు సృష్టి పెట్టేందుకు కూడా ఈ విధంగా చర్యలు చేపడుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడని ఇవ్వనే దానికైతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనిపై కూడా స్ట్రాంగ్గా ఏదైతే కాకినాడ జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు గారు కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.